వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 16. మీలో ఎవరైతే పార్ట్ 16 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 15 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రీవియస్ పార్ట్స్ చూడాలి అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే నేమ్తో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో ఈరోజు ప్రాబ్లం డిస్కస్ చేసే కన్నా ముందు ఆల్రెడీ నేను చెప్పాను కాన్సెప్ట్. ఆర్డర్లో చూస్తున్న వాళ్ళకైతే క్లియర్గా ఉంటుంది. సో ఒకవేళ ఫస్ట్ టైమే పార్ట్ 16 చూస్తున్న వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ తెలిస్తేనే ఈ ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ A, B, C అని ముగ్గురు ఉన్నారు అనుకుందాం. ఏదైనా ఒక ఆర్టికల్ని 100 రూపీస్కి కొనుక్కున్నాడు. ఈ 100 రూపీస్కి కొన్న ఈ ఆర్టికల్ని Bకి 120 రూపీస్కి అమ్మాడు. ఓకే, ఎంత కొనుక్కున్నాడు? 100 రూపీస్కి కొనుక్కున్నాడు, Bకి 120 రూపీస్కి అమ్మాడు. ఇప్పుడు ఏ కేసు చూద్దాం. అకార్డింగ్ టు ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతండి? ఏ ప్రకారం ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? సిపి 100 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 120 రూపీస్ అవుతుంది. ఓకే, ఇది విత్ రెస్పెక్ట్ టు ఏకి 100 రూపీస్ పెట్టుకున్నాడు, 120 రూపీస్కి అమ్మాడు కాబట్టి. ఇప్పుడు బీ కేసుకి వద్దాం. ఈ 120 రూపీస్ అనేది బీకి ఏమవుతుంది? బి 120 రూపీస్ పెట్టి ఒక ఆర్టికల్ని ఏ నుంచి కొనుక్కున్నాడు. ఏ నుంచి కొనుక్కున్నాడా, జెడ్ నుంచి కొనుక్కున్నాడా, పి నుంచి కొనుక్కున్నాడా మనకు అనవసరం. బి అనే అతను 120 రూపీస్ పెట్టి ఒక ఆర్టికల్ని కొన్నాడు అంటే కాస్ట్ ప్రైస్, ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అకార్డింగ్ టు బి ఏమవుతుంది? 120 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కేసెస్లో చూడండి, ఈ 120 రూపీస్ అనేది ఏకేమో సెల్లింగ్ ప్రైస్ అయ్యింది, బీకి ఏమైంది? కాస్ట్ ప్రైస్ అయ్యింది. ఓకే, ఇప్పుడు బి అనే అతను సికి ఇదే ఆర్టికల్ని 140 రూపీస్కి అమ్మాడు అనుకుందాం. ఇప్పుడు బి విత్ రెస్పెక్ట్ టు బి ఈ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 140 రూపీస్ అవుతుంది. క్లియర్ అయిందా? ఇప్పుడు సి దగ్గరికి రండి. సికి ఈ 140 రూపీస్ అనేది ఏంటి? బి దగ్గర నుంచి ఆర్టికల్ని కొనుక్కున్నాడు కాబట్టి సికి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 140 రూపీస్ అవుతుంది. ఒకటే ఆర్టికల్, ఈ ఆర్టికల్ ఒక ఆర్టికల్ని ఏ కొనుక్కొని బీకి అమ్మాడు, బి కొనుక్కొని సికి అమ్మాడు. సో ఏని విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏంటి? ఎంత కొనుక్కున్నాడు? 100 రూపీస్కి కొనుక్కున్నాడు. ఇప్పుడు బి దగ్గరకు వచ్చేసేటప్పటికి అదే ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమైంది? బి 120 రూపీస్కి కొనుక్కున్నాడు కాబట్టి బి దగ్గర అది 120 రూపీస్ అయింది. సి కేసులో వచ్చేసేటప్పటికి కాస్ట్ ప్రైస్ ఏమైంది? 140 రూపీస్ అయ్యింది. సికి కాస్ట్ ప్రైస్ 140 రూపీస్ అయ్యింది, బీకి ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మీరే ఉన్నారు, ఒకటి 100 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు, 100 రూపీస్ పెట్టి. సో దాని కాస్ట్ ప్రైస్ ఎంత అంటే మీరు ఎంత కొనుక్కున్నారంటే ఏం చెప్తారు? 100 రూపీస్కి కొనుక్కున్నారని చెప్తారు. మీరు మీ ఫ్రెండ్కి దాన్ని 120 రూపీస్కి అమ్మారు. సో మీ దృష్టిలో సెల్లింగ్ ప్రైస్ అంటే మీరు అమ్మిన కాస్ట్ ఎంత? 120 రూపీస్. ఓకే, సో అకార్డింగ్ టు మీరు కొన్నది ఎంత? 100 రూపీస్కి, మీరు అమ్మింది సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120 రూపీస్కి. ఇప్పుడు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ ఆర్టికల్ కొన్నావు కదా, దీని కాస్ట్ ప్రైస్ ఎంత అంటే దీన్ని నువ్వు ఎంత కొన్నావంటే మీ ఫ్రెండ్ ఏం చెప్తారు? 120 రూపీస్కి కొన్నాను అని చెప్తారు. సో అతని దృష్టిలో దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఏమైంది? 120 రూపీస్ అయ్యింది. మీ దగ్గరకు వచ్చేసేటప్పటికి అది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. మీరు అమ్మింది 120 రూపీస్కి, అతను కొనుక్కుంది 120 రూపీస్కి కాబట్టి అతని దృష్టిలో కాస్ట్ ప్రైస్ 120 అయ్యింది, మీకు సెల్లింగ్ ప్రైస్ 120 అయ్యింది. సో చిన్న పాయింటే మీకు క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలానే దీన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ప్రాబ్లం చూద్దాం. ఏ సెల్స్ ఏ సైకిల్ టు బి ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5%. ఏ ఒక సైకిల్ని బికి 5% ప్రాఫిట్కి అమ్మాడంట, అండ్ బి సెల్స్ ఇట్ టు సి ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 110 రూపీస్. బి అదే సైకిల్ని సికి 110 రూపీస్ ప్రాఫిట్కి అమ్మాడంట. ఇఫ్ సి పేస్ 2310 రూపీస్, సి బికి ఎంత పే చేసాడు? 2310 రూపీస్ పే చేసినట్లయితే
అసలు సైకిల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, అండ్ ప్రాబ్లం సాల్వ్ చేయటం కన్నా ముందు ఇంకొకటి కూడా చెప్తాను. ఇది ఆల్రెడీ చెప్పిందేనండి. ఓకే, సమ్ కాస్ట్ ప్రైస్ ఎంతో అనుకుందాం, 100 రూపీస్ అనుకుందాం. ప్రాఫిట్ 25% వచ్చింది అనుకుందాం. సరే, కాస్ట్ ప్రైస్ మనకి తెలియదు, సంథింగ్ ఎంతో కొంత కాస్ట్ ప్రైస్ 25% ప్రాఫిట్కి అమ్మాము అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, అదే 25% లాస్కి అమ్మాము అనుకోండి, లాస్ 25% అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 75% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఈ పాయింట్ మనం చాలా ఎర్లీ పార్ట్స్లోనే డిస్కస్ చేసాము, మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి గుర్తు చేసినట్లు ఉంటుంది, లేదా డైరెక్ట్గా ఇదే పార్ట్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పాను. సో కాస్ట్ ప్రైస్ తెలిసి మనకి అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ప్రాబ్లమ్స్ సింపుల్గా ఒక స్టెప్లో సాల్వ్ చేసేద్దాం. సో ఏ ఒక సైకిల్ని బీకి 5% ప్రాఫిట్కి అమ్మాడంట, బి ఆ సైకిల్ని సికి 10% ప్రాఫిట్కి అమ్మాడంట. సో సి ఎంత పే చేశాడు బీ కంటే? 2310 రూపీస్ పే చేశాడంట. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఈజ్ అంటే ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఇనీషియల్గా, బి యొక్క కాస్ట్ ప్రైస్ కాదు అడుగుతుంది, ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సో ఏ యొక్క కాస్ట్ ప్రైస్ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందామండి. సో బీకి 5% ప్రాఫిట్కి అమ్మాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఎక్స్ ఇంటూ 5% ప్రాఫిట్ కాబట్టి 105/100. ఓకే, ప్రాఫిట్ 5% కాబట్టి మనం ఏమనుకున్నాం? 105% ఆఫ్ సిపి అవుతుంది అనుకున్నాం. పర్సంటేజ్ అని కనిపించిన దగ్గర మనం 1/100 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. పర్సంటేజెస్లో మనం చెప్పుకున్నాం. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్లో పర్సంటేజెస్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ప్లేలిస్ట్లో పర్సంటేజెస్ అనే నేమ్తో ఉంటుంది. ఓకే, సో 5% ప్రాఫిట్ అన్నారు కాబట్టి ఎక్స్ ఇంటూ 105/100 ఇదేమవుతుంది? బి యొక్క ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇదే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? బి యొక్క కాస్ట్ ప్రైస్ కూడా కదా. సో ఎక్స్ ఇంటూ 105/100 ఇంత అమౌంట్కి బి కొన్నాడు. కొనుక్కున్న దాని మీద సికి ఎంత ప్రాఫిట్కి అమ్మాడు? 10% ప్రాఫిట్కి అమ్మాడు. ఈ 10% ప్రాఫిట్ అనేది ఈ అమౌంట్ మొత్తం మీద వస్తుంది కదా. సో ఇంటూ 110/100. సో ఇంత ప్రాఫిట్కి అతను అమ్మితే ఎంత అమౌంట్ అవుతుంది? అది సి ఎంత పే చేశాడు? 2310 రూపీస్. క్లియర్ అయిందా? ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిన వాళ్ళకి ఈ స్టెప్ క్లియర్ అవుతుంది. ఏ యొక్క కాస్ట్ ప్రైస్ మనకి తెలియదు, 5% ప్రాఫిట్కి బీకి అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 105/100 అవుతుంది. ఇది ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్. ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ అంటే ఇది బీకి ఏమవుతుంది? బి యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో బి యొక్క కాస్ట్ ప్రైస్ మీద ఎంత ప్రాఫిట్కి అమ్మాడు? సికి 10% ప్రాఫిట్కి అమ్మాడు అంటే ఇంటూ, అంటే ఈ హోల్ అమౌంట్ ఇంటూ 110/100 ఏమవుతుంది? ఇది మొత్తం ఏమవుతుంది? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బీనే దేనికి ఈక్వల్ అవుతుంది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అవుతుంది కదా, ఎందుకంటే బి ఆ సైకిల్ నమ్మింది ఏకే కదా. సో ఏ ఎంత పే చేశాడు? బీకి 2310 రూపీస్ పే చేశాడు. సో ఇదంతా 2310 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 11 2s are 11 1s are 21 5s are 5 20s. So x equals to 20 into 100, that equals to 2000 rupees. సో ఏ యొక్క కాస్ట్ ప్రైస్, ఏ ఆ సైకిల్ని కొన్న వాల్యూ ఎంత అంటే 2000 రూపీస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A sells a cycle to B at a profit of 10%. B sells to C at a profit of 20%. If C pays 264 rupees for it, how much did A pay for it? ఓకే, ఏ ఒక సైకిల్ని
ఎంత ప్రైస్కి కొందో మనకి తెలియదు, కానీ బీకి 10% ప్రాఫిట్కి అమ్మింది. సో ఎంత పెట్టుకున్నాడో మనకి తెలియదు కాబట్టి ఆ కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకుందాం. సో ఆ కాస్ట్ ప్రైస్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ప్రాఫిట్కి అమ్మాడు, 10% ప్రాఫిట్కి, అంటే ఎక్స్ ఇంటూ 110/100. ఇదేంటి, ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్. ఏ యొక్క సెల్లింగ్ ప్రైజే బీకి ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఎందుకంటే బి అమ్మింది ఏకే కాబట్టి. సో బి ఇంత అమౌంట్ పెట్టి కొనుక్కొని దాన్ని ఎంత ప్రాఫిట్కి అమ్మాడు, సికి 20% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే ఎంతకు అమ్మాడు, 20% కాబట్టి ఇంటూ 120/100. ఇది టోటల్గా బి యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది కాబట్టి 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఓవరాల్గా ఇంత అమౌంట్కి సికి అమ్మాడు. సో సి ఇచ్చిన అమౌంట్ ఎంత, 264 రూపీస్. సో రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కదా. సో సింప్లిఫై చేస్తే మీకు 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్, 11 2s are 11 4s are 12 2s are. సో 100 into 10 into 10 100, 100 into 2 200. సో x ఈక్వల్స్ టు 200 రూపీస్. సో ఏ కొనుక్కున్న కాస్ట్ ప్రైస్ ఎంత, ఆ సైకిల్ని 200 రూపీస్కి ఏ కొనుక్కున్నాడు. ఓకే, నెక్స్ట్. A man purchased a article and sold it to B at a profit of 25%. సో ఏ ఒక ఆర్టికల్ని కొనుక్కున్నాడు, బీకి 25% ప్రాఫిట్కి అమ్మాడు. బి సోల్డ్ ఇట్ టు సి ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. బి సికి 10% లాస్కి అమ్మాడు అండ్ సి పెయిడ్ 675 రూపీస్ ఫర్ ఇట్. హౌ మచ్ డిడ్ ఏ పర్చేజ్ ఇట్. సో కాస్ట్ ప్రైస్, ఏ దానిని ఎంత కొనుక్కున్నాడో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో ఈ కాస్ట్ ప్రైస్ని ఎంత ప్రాఫిట్కి అమ్మాడు, బీకి 25% ప్రాఫిట్కి అమ్మాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ 125/100 అవుతుంది. ఏ యొక్క సెల్లింగ్ ప్రైజే బి యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది కదా. సో ఇది బి యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఈ కాస్ట్ ప్రైస్ మీద అతను సికి లాస్కి అమ్మాడు. ఎంత లాస్కి అమ్మాడు, 10% లాస్కి అమ్మాడు. సో లాస్ అంటే ఏం చేస్తాం, 100 - 10 90 కాబట్టి 90/100. సో ఈ కాస్ట్ ప్రైస్ మీద ఇంత లాస్కి అమ్మాడు కాబట్టి ఈ టోటల్ ఏమవుతుంది, బి యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో బి ఎంతకైతే అమ్మాడో సి అంతే అమౌంట్ కదా ఇస్తాడు. సి ఇచ్చిన అమౌంట్ ఎంత, 675 రూపీస్. సో 675 రూపీస్. సో మీరు దీనిని సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్, 25 5s are 25 4s are అవుతుంది. నెక్స్ట్ 9 7s 9 5s, నెక్స్ట్ 5 1s 5 5s 15. సో ఎక్స్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 4 ఇంటూ 10. 15 4s are 60, 60 into 10 600 రూపీస్. సో ఆ సైకిల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, ఏ ఎంత కొన్నాడు అంటే 600 రూపీస్కి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A sold a tape recorder to B for 4,860 రూపీస్. సో ఏ బీకి 4,860 రూపీస్కి ఒక టేప్ రికార్డ్ని అమ్మారంట. అట్ ఏ లాస్ ఆఫ్ 19% లాస్కి అమ్మాడు. అగైన్ బి సోల్డ్ ఇట్ టు సి అట్ ఏ ప్రైస్ దట్ వుడ్ గివ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 17%. బి ఈ కొన్న ఈ టేప్ రికార్డర్ని సికి అమ్మాడంట. సికి అమ్మినప్పుడు అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే ఏ మీద వచ్చిన ప్రాఫిట్ కన్నా 17% ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందంట. అంటే ఏ మీద కాదు, అంటే ఏకి 17% విత్ రెస్పెక్ట్ టు, అంటే ఏ ఎంత కాస్ట్ ప్రైస్ పెట్టయితే కొన్నాడో దానికన్నా 17% ప్రాఫిట్ వచ్చిందంట. ద గెయిన్ పర్సెంట్ ఆఫ్ బి ఈజ్, అసలు బి కేసులో గెయిన్ పర్సెంట్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఒక టేప్ రికార్డర్ని ఏ బీకి 19% లాస్కి అమ్మాడు. అంటే 4,860 రూపీస్కి అమ్మడం వల్ల అతనికి 19% లాస్ వచ్చింది. అంటే ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది, 81%కి ఈక్వల్ అవుతుంది. 81% ఈక్వల్స్ టు 4860 అయితే కాస్ట్ ప్రైస్ 100% ఎంత అవుతుంది. సో ఈ 81 అనేది 6 టైమ్స్ పోతుంది చూడండి. 6 1s are 6, 6 8s are 48 కాబట్టి 60. ఈ జీరోని ఇక్కడ యాడ్ చేద్దాం. సో 6000 రూపీస్. సో ఏ ఎంత కాస్ట్ ప్రైస్కి కొన్నాడు, 6000 రూపీస్కి కొన్నాడు. ఇప్పుడు బి సికి అమ్మడం ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే
ఈ 6,000 మీద 17% ప్రాఫిట్ వచ్చిందంట. సో 6,000 ఇంటూ 17% ప్రాఫిట్ కాబట్టి 17/100 చేస్తే మీకు ఏమవుతుందంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. మల్టిప్లై చేస్తే దీని వాల్యూ 7020 రూపీస్. ఇప్పుడు ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఇది, బి సెల్ చేసిన ప్రైస్ ఇది. బి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతండి? 4,860 రూపీస్, అంతే కదా. ఏ సెల్లింగ్ ప్రైస్ 4,860 రూపీస్ అనేది బీకి అమ్మాడు. ఏకి ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, బీకి ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. బి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? ఇది బి కేసులో బి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 4,860 రూపీస్. నెక్స్ట్ బి ఏం చేశాడు? ఇదే టేబ్రీ కాటన్ని సికి అమ్మాడు. ఎంతకు అమ్మాడు అంటే ఏ ఉన్న కాస్ట్ ప్రైస్కి 17% ప్రాఫిట్ వచ్చేలాగా అమ్మాడు. సో ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం. 19% లాస్కి అమ్మాడు కాబట్టి 81% అంటే 4,860 రూపీస్ అయితే 100% అంటే ఎంతో ఫైండ్ చేసాం. 6,000 వచ్చింది. ఈ 6,000 కాస్ట్ ప్రైస్. సో ఏ ఎంత వాల్యూకి అమ్మాడు? సెల్లింగ్ ప్రైస్ మనకి తెలియదు. ఆ సెల్లింగ్ ప్రైస్ ఏమన్నాడు? ఏ కన్నా ఏకి 17% ప్రాఫిట్ వచ్చేలాగా అమ్మాడు. అంటే ఏ యొక్క కాస్ట్ ప్రైస్ మీద 17% ప్రాఫిట్ వచ్చేలాగా అమ్మాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 7020 అయ్యింది. ఈ 7020 అనేది బి యొక్క సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ తెలిసింది, కాస్ట్ తెలిసింది. ఈ బి ప్రాఫిట్ని విత్ రెస్పెక్ట్ టు ఏ చెప్పాడు, మనల్ని బి విత్ రెస్పెక్ట్ టు బి గెయిన్ పర్సెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 7,020లో నుంచి ఈ 4,860ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు 2,160 వస్తుంది. కాస్ట్ ప్రైస్ అంటే ఏం చేసుకోవాలి? విత్ రెస్పెక్ట్ టు బి కాబట్టి బీకి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 4,860 రూపీస్ అవుతుంది ఇంటూ 100. సో దీన్ని మొత్తం మీరు సింప్లిఫై చేస్తే క్యాన్సిలేషన్ చేసుకొని 44/9% వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు బి యొక్క కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకుంటే బీకి 44/9% ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? క్లియర్ అయిందా? సో మీరు సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ పక్కన వాళ్ళు మనకు అమ్మితే అది మనకేమవుతుంది, అమ్మిన వాళ్ళకి ఏమవుతుంది, ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. కాన్సెప్ట్ నేను ఫస్టే క్లియర్ చేశాను, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మరో ప్రాబ్లం చూద్దాం. ఏ సెల్స్ అన్ ఆర్టికల్ టు బి ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 10%. ఏ ఒక ఆర్టికల్ బికి 10% గెయిన్కి అమ్మాడంట. బి సెల్స్ ఇట్ టు సి ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 7/1/2%. బి దానిని 7/1/2 బి అదే ఆర్టికల్ని సికి 7/1/2% గెయిన్కి అమ్మాడంట. సి డిస్పోజెస్ ఆఫ్ ఇట్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 25%. సో సి 25% లాస్కి దానిని అమ్ముకున్నాడు. ఇఫ్ ద ప్రైమ్ కాస్ట్ టు ద మ్యానుఫ్యాక్చరర్ ఏ వాస్ 3,200 రూపీస్. సో ప్రైమ్ కాస్ట్ టు ద మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఏ అంటే అసలు ఏకి ఎంత పడుతుంది అంటే ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ 3,200 రూపీస్ పడుతుంది. సో దెన్ ద ప్రైస్ అప్టైన్ బై సి ఈజ్. సో సి అమ్మాడు కదా, సో సికి ఎంతకు అమ్మాడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనకి తెలిసిపోయింది కాస్ట్ ప్రైస్. ఏ ఎంతకు కొన్నాడు? 3,200 రూపీస్. సో అది అతని మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఒక ఆర్టికల్కి 3,200 రూపీస్ పడుతుంది. దీనిని బీకి ఎంత గెయిన్కి అమ్మాడు? 10% గెయిన్కి అమ్మాడు. అంటే ఇంటూ 110/100. సో ఏ అమ్మిన ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది బీకి కాస్ట్ ప్రైస్ అయ్యింది. సో బి యొక్క కాస్ట్ ప్రైస్ తెలిసింది. బి దీనిని సికి ఎంతకు అమ్మాడు? 7/1/2% గెయిన్కి అమ్మాడు. 7/1/2% అంటే 7.5 అని కదా. సో ఇంటూ 107.5/100. ఇదేంటి? బి యొక్క సెల్లింగ్ ప్రైస్. బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సికి కాస్ట్ ప్రైస్ అవుతుంది కదా. సో సి ఎంత పెట్టుకున్నాడో దాని మీద 25% లాస్కి అమ్మాడు. సో దీని మీద 25% లాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 25% లాస్ అంటే ఇంటూ 75/100. ఇప్పుడు సి ఎంతకు ఆ ఆర్టికల్ని అమ్మాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమనే కదా. సో ఇదంతా కూడా సి యొక్క సెల్లింగ్ ప్రైస్నే కదా ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో
సో 3200 రూపీస్కి ఏ కొనుక్కున్నాడు అంటే ఇది ఏ యొక్క కాస్ట్ ప్రైస్ అయ్యింది. ఈ ఆర్టికల్ని బీకి 10% ప్రాఫిట్కి అమ్మాడు అంటే 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, బి యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కాబట్టి 3200 ఇంటూ 110/100. సో ఇంతవరకు ఏమవుతుందండి, బి యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో బి సికి అమ్మాడు కాబట్టి బి సికి ఎంత ప్రాఫిట్కి అమ్మాడు, 7/1/2% ప్రాఫిట్కి అమ్మాడు. సో ఈ కాస్ట్ ప్రైస్ మీద 7/1/2% ప్రాఫిట్ అంటే ఇంటూ 107.5/100. సో ఈ ఓవరాల్గా ఇదేమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు బి వచ్చేసేటప్పటికి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు సి వచ్చేసేటప్పటికి కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే ఇంత అమౌంట్కి సి కొనుక్కున్నాడు. కొన్నదాన్ని ఏం చేశాడు, సి 25% లాస్కి అమ్మాడు. అంటే సి యొక్క కాస్ట్ ప్రైస్ మనకి తెలిసింది ఇంతని, సెల్లింగ్ ప్రైస్ తెలియాలి అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 25% లాస్ కాబట్టి 75% ఆఫ్ సిపి. కాస్ట్ ప్రైస్ ఎంత సికి, ఇదంతా కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ తెలియాలంటే 75% కాబట్టి ఇంటూ 75/100 వేసుకున్నాం. ఓకేనా. సో 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. కింద రాస్తాను మీకు ఈక్వల్గా ఉంటుంది నీట్గా. 32 ఇంటూ 110 ఇంటూ 107.5 ఇంటూ 75/100 ఇంటూ 100 ఇంటూ, సో ఇక్కడ ఒక 10 మిగిలింది కదా, ఆ 10. సో ఈ జీరోని ఈ పాయింట్ని తీసేసుకోండి. సో పాయింట్ పోవాలంటే ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే పోతుంది కదా. సో ఇది మొత్తం మీరు సింప్లిఫై చేస్తే 25 3s are 25 4s are 25 4s 25 3s 25 4s 4 8s are 4 2s are. నెక్స్ట్ ఇక్కడ జీరో ఎందుకు వచ్చిందండి మనకి, 10 ఎక్స్ట్రా లేదు కదా. ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ చేసేసాం, 10 ఎక్స్ట్రా ఏమి ఉండదు. సో 2 ఇంటూ 43 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ 11 కూడా ఒకటి ఉంది చూడండి, 11. సో మీరు మొత్తం మల్టిప్లై చేస్తే 2838 రూపీస్. సో సి ఎంత అప్టైన్ చేసుకున్నాడు అన్నారు అంటే సికి ఎంత వస్తుంది, సి ఎంత ప్రైస్కి అమ్మాడో అంతే వస్తుంది. సి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, 2838 రూపీస్. అంటే సికి వచ్చిన అమౌంట్ కూడా 2838 రూపీస్. ఓకేనా అండి. చాలా చిన్న లాజిక్, ఆ చిన్న లాజిక్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్. మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. చాలామంది చేసేస్తారు సొల్యూషన్ చూసి, ఓ ఇలా ఇచ్చారంటే ఇలా చేసేయాలి అని. ఎందుకు చేస్తాము అనేది మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఏ బీకి ఏదైనా ఒక ఆర్టికల్ని అమ్మాడు అంటే ఏ యొక్క సెల్లింగ్ ప్రైజే బీకి ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఆ ఒక్క కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేయచ్చు. ఏ విధంగా ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఎప్పుడు ఇచ్చే విధంగానే కాకుండా కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చినా కూడా మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా అండి. ఓకే, నేను ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.